అందరికీ నమస్కారం. వివాహ శుభకార్యముల ప్రకటనలు మరియు పుట్టినరోజు నామకరణ మహోత్సవ ప్రకటనలు చేయబడును. అదేవిధంగా ఉద్యోగ వ్యాపార రాజకీయ ప్రకటనలు చేయబడును. ప్రకటనలు కావలసిన వారు మన మన్యం 2021@gmail.com ఈమెయిల్ ద్వారా మమ్మల్ని సంప్రదించగలరు. మన మనీ న్యూస్కి స్వాగతం. స్వాగతం. అల్లూరు సీతారామరాజు జిల్లా జీమాడుగుల మండలం ఆపద్ధర్మ అధ్యక్షురాలిగా వంతల కళ్యాణి నియమితులయ్యారు. ఈమె జీమాడుగుల మండలం వంతల పెదలోచలి సెగ్మెంట్కు సంబంధించిన ఎంపీటీసీ, ప్రస్తుతం వైస్ ఎంపీపీగా సేవలందించారు. ఇకపై మండల అధ్యక్షురాలిగా ఎంపీపీగా నూతనంగా సేవలందించబోతున్నారు. ఈమెకు పాడేరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి మంగళవారం నాడు ఘనంగా సన్మానం చేసి సత్కరించారు. సరిపోతుందా? వీడియో తీస్తుంది. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ పాడేరు నియోజకవర్గ ఇన్ఛార్జి గిడ్డి ఈశ్వరి మాట్లాడుతూ, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు విస్తృత స్థాయిలో ప్రతి ఒక్కరూ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టే పథకాలు ప్రజలకు అందేటట్లుగా చూడాల్సిన బాధ్యత తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపై ఉందని ఆమె పేర్కొన్నారు. అలాగే నియోజకవర్గ ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టే పథకాలు ప్రతి ఒక్కటి అందేటట్లు చర్యలు తీసుకొని లబ్ధిదారులకు అందకపోతే వాళ్లకు పథకాలు విస్తృత స్థాయిలో అందించే బాధ్యత తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు తీసుకోదని ఆమె వెల్లడించారు. కనిపిస్తున్నారు పర్లేదు. అండ్ వీడియో తీస్తున్నాను. ఇక్కడ వీడియో తీస్తాను అంతే. ఈ వీడియో అయిపోతే నేను తీస్తాను. ఈ కార్యక్రమంలో ఆపధర్మ నూతన మండల అధ్యక్షురాలు వంతల కళ్యాణి, సమిరెడ్డి నాగబ్బాయి, కిడారి భీంబాబు, కిముడు కళ్యాణం, గసాడి రెడ్డిబాబు, కర్కోలి రామకృష్ణ, కృష్ణమూర్తి నాయుడు, ఎల్ రామకృష్ణ, జనసేన నాయకులు మసాడ భీమన్న, పి భీంబాబు, కొండలరావు, తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అలాగే ఇప్పుడు మన అందరి యొక్క శ్రమ శక్తి వల్ల ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూటమి ప్రభుత్వం ఏర్పడ్డది. కావున సంక్షేమ పథకాలు కావచ్చు, అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, ఏదైనా కూడా మరి గ్రామ స్థాయి నుంచి ప్రతి ఒక్క ప్రజలకి అందేటట్టు మనమందరూ కూడా ముందుండి మరి ఈ కార్యక్రమాలంతా కూడా విజయవంతం చేయాల్సిందిగా కూర్చున్నాము. శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో పవన్ కళ్యాణ్ గారి మన మన్యం వార్తా విశేషాలను వీక్షించేందుకు మన మన్యం న్యూస్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీ మొబైల్ ఫోన్లో నోటిఫికేషన్ రూపంలో కావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.